నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలకు పెద్దపీట మనుబోలు మండలంలోని బద్వేల్ గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామో ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం కాపాడుకునే విధంగా దేవాలయాల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మనుబోలు మండలంలోని బద్దిబోలు గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పునం ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభ ప్రోక్షణ పూర్ణాహుతి ప్రథమ ఆరాధన మహానివేదన ప్రథమ దర్పణ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం పూజల్లో పాల్గొన్న మంత్రి కాకాని మాట్లాడుతూ ఈ ఆలయాన్ని 40 లక్షల రూపాయలతో కామన్ గుడ్ ఫండ్ నిధులతో నిర్మాణాలు జరిగిందని, అదేవిధంగా దళితవాడల్లో నిర్మించే ఆలయాలకు పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దిబోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బద్దిబోలు గ్రామానికి సంబంధించి చెన్నకేశ్వర స్వామి దేవస్థానాన్ని 40 లక్షల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఈరోజు మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ దేవస్థానానికి నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేసినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి బద్దిబోలు గ్రామ ప్రజల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే మనం అమలు చేస్తున్నామో ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు దేవాలయాల నిర్మాణం ప్రారంభించాం. అందులో భాగంగా కామన్ గుడ్ ఫండ్ కింద కొన్ని దేవాలయాలు ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాం. దళిత వాడల్లో ఎక్కడా కూడా ప్రజల భాగస్వామ్యం భరించలేనటువంటి వాళ్ళు, పాపం నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి తపనా తాపత్రయం కనిపిస్తుంది. అటువంటి వాటికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఎక్కడ ఏ దళిత వాడలో మాకు దేవాలయం కావాలని అడిగినా సరే స్థానికంగా ఉండేటువంటి నాయకుల సహాయ సహకారాలతో దేవాదాయ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటువంటి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చేటువంటి నిధులతో వాటిని ప్రారంభించి పూర్తి చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోలేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే తీరుతుందనేటువంటి కొండంత ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవాలయం ఉండాలని కోరుకుంటారు. దేవాలయం ఉండేటువంటి గ్రామాల్లో మానసిక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడ దేవాలయాలు అవసరం అనుకుంటే అక్కడ నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించి అందరూ సహకరించి, గ్రామస్తులందరూ సహకరించి ఈరోజు 40 లక్షల రూపాయలతో మంజూరు చేసినటువంటి ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పై వైసీపీ గుండాలు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మరికొద్ది నెలల్లోనే వైసీపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గూడూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ, యువగలం నారా లోకేష్ పాదయాత్ర భీమవరంలో నిన్నటి రోజు జరుగుతుండగా కొంతమంది వైసీపీ గుండాలు పాదయాత్రలోకి ప్రవేశించి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు తగిన విధంగా స్పందించి వారిని బయటకు పంపించారని, అయితే వారు చుట్టుపక్కల నివాసాలపైకి వెళ్లి రాళ్లతో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి చేయించి మాపై
అక్రమ కేసులు పెడుతున్నారని, అరెస్ట్ చేసిన లోకేష్ బాబు వాలంటీర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, ఇజ్రాయిల్, రవీందర్ రెడ్డి, రహీం, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. జనాలను చూసి ఏదో విధంగా ఇక్కడ డిస్టర్బ్ చేయాలా, పశ్చిమ గోదావరి జిల్లాలోను తూర్పు గోదావరి జిల్లాలోను టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టాలా, చిత్తూరు జిల్లాలోనే ఏమవుతుంది మేము కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అక్కడ రౌడీ షీటర్ ఎన్ సుధా అనే ఒక వ్యక్తిపై ఒక గ్యాంగ్ ఏదైతే ఉందో రౌడీ షీటర్లు అంతా కలిసి కొన్ని వైసీపీ జెండాలు పట్టుకొని తెలుగుదేశం ర్యాలీలోకి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత అక్కడున్న క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు పాదయాత్రలకు జ్వరబడే ప్రయత్నం చేస్తే అక్కడ మా నాయకులు తిరుగుబాటు చేసి వారిని బయటికి పంపించేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ రౌడీ గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల మిద్దులెక్కి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాలపైకి చేరుకుని లోకేష్ బాబు పేరు వైసీపీ వాళ్ళకి ఒక ప్రహసనలో మారిపోయింది. వీళ్ళు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకుండా మేము చేసే యాత్ర దగ్గరికి అక్కడికి వచ్చి వాళ్ళు గుండెలాగా ప్రవర్తించి దాడులు చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు అనగా మంగళవారం రోజు భీమవరంలో రోడ్ షో కోసంగా మా నారా లోకేష్ గారు వస్తుంటే ఊరు కదిలి వచ్చినట్టుగా జనాభా నిండిపోయి వస్తుండే వాళ్ళని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కూడా ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు మన మధ్య ఒక సాంప్రదాయం ఉంది. ఏదైనా సరే రెండు పార్టీలు కానీ 4 పార్టీలు ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఒక ధర్నా కానీ ఏదైనా ఒక యాత్ర కానీ కార్యక్రమం చేపడుతున్నప్పుడు సాంప్రదాయం ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అవి ఆ దరిదాపులకు రావు. వీళ్ళకి ఏ పని అంటే వీళ్ళ యాత్ర ఎలా జరుగుతుందని విఫలం చేయాలనే ఉద్దేశంతో కొందరు రౌడీ ముక్కలు వేసుకొచ్చి యాత్రని భగ్నం చేసే విధంగా పోరాడడం జరుగుతూ ఉంది. కానీ దీన్ని వాళ్ళని లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ రౌడీ మూకల్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఊహించని విధంగా యువగళం పాదయాత్ర మీద రాళ్లు రువ్వి వాళ్లే అలజడి సృష్టించి వాళ్లే గందరగోళాలు చేసి ఏదో విధంగా ఈ యువగళం పాదయాత్రని ఆపేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ బాబు గారు భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ భయపడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా 400 రోజులు 13 జిల్లాల్లో ఖచ్చితంగా లోకేష్ బాబు గారి పాదయాత్ర కొనసాగుతుంది. నిన్నటి దినాన అనవసరంగా మీరు అరెస్ట్ చేసినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ యువగళం వాలంటీర్లని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అరాచకాలు సృష్టించి దాన్ని ఎలాగైనా ఫెయిల్ చేయాలనే ఆలోచనతో ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. నిన్నటి రోజున జరిగిన సంఘటన మీకు మీ నాయకుడు మీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు కూడా మీ పాదయాత్రకి అదనమైన సిబ్బందిని ఏర్పాటు చేసి పోలీసుని ఏర్పాటు చేసి దాన్ని సాగించేలాగా చూసారే తప్ప ఏ రోజు ఇటువంటి దుర్బుద్ధితో ఆలోచించి అడ్డుకోవాలన్న ఆలోచన మాత్రం మా నాయకుడికి ఏ రోజు రాలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఈరోజు అలాంటి శుద్ధపప్పు అలాంటి ముద్దపప్పు ఈరోజు ఒక నిప్పు కడవలా బ్రహ్మాండంగా చిత్తూరు నుంచి పాదయాత్ర చేస్తూ అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు ఒక ఉవ్వెత్తున ఒక సముద్రంలో ఒక ఉప్పెనలా అతను పాదయాత్ర చేస్తుంటే అతను పాదయాత్రకి జనం రాష్ట్రంలో ఉన్నట్టు జనం ఆయా నియోజకవర్గంలో కూడా జనం ఒక సముద్రంలా తరలి వస్తూ ఉంటే మీరు ఓర్చుకోలేక రకరకాల అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాం సిగ్గుమాల చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వైసీపీ మీరు గోండాలారా మిమ్మల్ని రౌడీ షెట్టర్లందరినీ పోగు చేసి మా యొక్క లోకేష్ బాబు యొక్క పాదయాత్ర పైన మీరు రాళ్ల దాడి సోడా బుడ్డలతో కొట్టించడం ఇది అప్రజాస్వామికంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దాడులు మాకన్నా సిగ్గుండాలి. ఎందుకంటే మేము ఈరోజు వైసీపీ ప్రభుత్వం మా మీద దాడులు చేసిందని సిగ్గు అని మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టేది తెలీదా? ఈరోజు గవర్నమెంట్కి సిగ్గుండాలి కొంచెం వైసీపీ నాయకులకి ఈ విధంగా చేయటం ఎలాంటి ప్రజాస్వామికం కాదని చెప్పేసి పోలీస్ అనుమతి తీసుకున్న లోకేష్ బాబు గారి ప్రజాగణం పాదయాత్ర వెళ్తున్న రూట్లో మీరు గూండాలకి వైసీపీ కార్యకర్తలకి ఏ విధంగా అనుమతి ఇచ్చారని చెప్పి పోలీసు వారిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ మీరు ఇదేనా మీరు కల్పించే రక్షణ? మరి పార్టీలకు అతీతంగా
ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థ ఈరోజు ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ దగ్గర ఏమైనా జీతాలు తీసుకుంటున్నారా మీరు? ప్రజల సొమ్ముతో ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరికీ సమన్వయం చేయాల్సిన పోలీసులు ఈరోజు ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ దాడి చేసిన వారిని వదిలేసి దాడిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పాదయాత్ర ప్రారంభించడానికి ఏదో ఒక ఆటంకాలు, మీటింగ్ పెట్టినప్పుడు మైకులు పెట్టుకోవటం, కనీసం వ్యాన్లు తీసేసిన తర్వాత స్టూల్ మీద నిలబడుకొని యుగాలంలో మాట్లాడేటప్పుడు స్టూళ్ళు పెరికేయటం. ఇదే విధంగా మొన్న అంగళ్ళ గ్రామంలో కార్యకర్తలు కొట్టించి వాళ్ళ చేతులు కేసులు పెట్టి 360 మందిని అరెస్ట్ చేయటం. వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటే ప్రభుత్వం డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళ కోర్టులకు వేయటం. ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పినట్టు సోదరుడు, మీరు గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మీ ప్రొటెక్షన్స్, మీకు ఎంతమంది పోలీసు కావాలో మీ మీద కనీసం ఏగా వాళ్ళు లేకుండా మిమ్మల్ని పాదయాత్ర మీరు ఇన్ని ముద్దులు పెట్టా, ఇన్ని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, మీ జోలికి రానియకుండా ఏగా వాళ్ళు లేకుండా మిమ్మల్ని జాగ్రత్త చేశారు. కానీ మీరు ఏనంగా ఈరోజు రాజకీయాలు గబ్బు పట్టిస్తూ పేద మధ్యతరగతి వారి సౌలభ్యం కోసం గ్రామాలలో ప్రభుత్వం ద్వారా 30 లక్షల రూపాయలతో సామాజిక భవనాలను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సామాజిక భవనానికి మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అవసరమైన కమ్యూనిటీ భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడూరుపాలెం వైసీపీ నాయకులు ఎడం మల్లికార్జునరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, మండలంలోని వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించేటప్పుడు సోదరుడు మళ్ళీ ఇతర గ్రామ పెద్దలందరూ ఈ దళిత వాడలో కమ్యూనిటీ హాల్ సామాజిక భవనాన్ని మంజూరు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దానికి సంబంధించి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. నిధులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు చేశాం. గ్రామాలకు అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, త్రాగునీటి వసతి, సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలు కోరుకుంటున్నటువంటి దేవాలయాలు, సామాజిక భవనాలను కూడా నిర్మించడానికి తలపెట్టి ఈరోజు అందులో భాగంగా గ్రామాలకు సంబంధించి స్థానికంగా ప్రజలు కోరుకునేటువంటి ఏ ఒక్క సమస్య కూడా పెండింగ్లో లేకుండా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు చర్యలు చేపట్టాం. అందులో వీళ్ళందరూ పాపం దళితులు ఉండేటువంటి కాలనీ, వాళ్ళ సామాజిక అవసరాలు ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా, లేదా అందరూ కలిసికట్టుగా ఏదన్నా చిన్న కార్యక్రమాన్ని చేసుకోవాలన్నా పాపం ఎక్కడ చెట్ల కిందనో ఎక్కడో దగ్గర లేదా తాత్కాలికమైనటువంటి పందిళ్ళు వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఖర్చుతో కూడుకున్నటువంటి పని, భరించలేనటువంటి పరిస్థితుల్లో పాపం చేసుకోవాలని ఉన్నా చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అందరూ కలిసికట్టుగా ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు కొనసాగించడానికి అనువుగా ఉండాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఎక్కడ స్థలం ఉండి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఈరోజు నిధులు మంజూరు చేసి ఆ సామాజిక భవనాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పిడూరుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి సామాజిక భవనం 30 లక్షలతో మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. త్వరలోనే దసరా కల్లా దాని నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామస్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శుభకార్యాలు జరుపుకోవడానికి ఈరోజు అనువుగా ఉండేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అనేక విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ప్రజలకు అందించడంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ గూడూరు పట్టణంలోని జీఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఆంధ్ర మహిళా మండలి మరియు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జీఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు వినరు క్లబ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి అని, సమాజంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తున్నారని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, మహిళా మండలి ప్రెసిడెంట్ జమున, సెక్రటరీ స్నేహలత
రెడ్డి, మెంబర్లు లక్ష్మి, చాముండి, శశికళ, మైథిలి, లత, పరంజ్యోతి, జీవని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ టీచర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుపుకుంటున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే గురువే బ్రహ్మ, విష్ణు, శివుడు 3 అవతారాల్లోనూ ఉన్నారు. వారికి మన నమస్కారాలను చెప్పుకోవడం. అట్లాగే మనకు మొదటి గురువు తల్లి. ప్రతి ఒక్కరికి ఒక స్కూల్లో చేర్పించే వరకు తల్లి దగ్గర నుంచే మన పిల్లలు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అప్పుడు తల్లికి మొదటి స్థానం కల్పించారు. పురాణాల్లో కూడా, ఇతిహాసాల్లో కూడా గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పట్లాగా కాదు, పురాణాల్లో మనకు రాముడు, కృష్ణుడు అలాంటి వాళ్ళంతా కూడా, రాముడు మనకు తెలుసు కదా, మనకు వశిష్ఠ విశ్వామిత్రుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారంటే ఇప్పట్లాగా కాదు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా అడవులకు పోయి, అడవుల్లో ఆశ్రమాల్లో గురువులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండి అంత కష్టపడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం పెడితే అది తిని ఎక్కడ కావాలంటే అక్కడ బతుకునేది. ఇప్పుడు ఈ కాలం పిల్లలంతా 5 స్టార్ హోటల్స్ లాంటి హాస్టల్స్ లో ఉంటున్నారు. దానికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంది. హాస్టల్స్ లో కూడా అప్పుడు అట్లాంటి ఏం కాదు. అట్లాంటి గురువుల్ని సేవించి వాళ్ళు ఎంతో బాగా విద్య నేర్చుకున్నారు. అట్లాగే మనకు కృష్ణుడు సాందీపుని గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా టీచర్ల దగ్గర వాళ్ళు విద్యార్థులుగానే మెలిగారు. అట్లాగే మనకు కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది వాళ్ళ పిల్లల క్లాస్ టీచర్స్. నాకైతే ప్రతి క్లాస్ టీచరు గుర్తుంది. 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఆ టీచర్ల పేర్లు కూడా ఇప్పటికీ మనం మర్చిపోవాలి. వాళ్ళు ఎంత కలెక్టర్ అయినా కూడా ఎప్పటికైనా వాళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. ఎప్పుడైనా కూడా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళ టీచర్ వచ్చి కనిపిస్తే వాళ్ళ సీట్లో నుంచి లేచి మర్యాదిస్తారు. అది గొప్పతనం. ఇప్పటి పిల్లల్లో అది కూడా నేర్చుకోవాలి. నేను చెప్పాలనుకుంటే మా టీచర్ల పేర్లన్నీ కూడా చెప్పగలను. కళావతి టీచరు, కవితమ్మ టీచర్, ప్రతి ఒక్కరికి మనకు వాళ్ళు ఎంత అటాచ్మెంటో అట్లా హేమలత టీచరు, రాజకుమారి టీచరు, మనకు జయమ్మ టీచరు, అట్లా ప్రతి క్లాస్ టీచరు ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్. ఎవరి జీవితంలో కూడా వాళ్ళు ఎల్కేజీలో చదివినట్టు కానీ ప్రతి టీచర్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ టీచర్ అంటే అంత ప్రాముఖ్యత. ఇంకెవరినైనా మర్చిపోతారు కానీ ఆ టీచర్ని మాత్రం ఎవరు మర్చిపోలేరు. ఆ స్కూల్ని కూడా మర్చిపోలేరు. ఇప్పుడంతా చాలా మంది కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ పోయి వాళ్ళ స్కూల్లో ఎక్కడ చదువుకున్నాము ఏంటి అని కూడా చూసుకొని వచ్చుకుంటున్నారు. అంత ఎమోషనల్ అయిపోయినారు ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలి. తల్లిదండ్రులకి, మీ టీచర్స్కి, మన స్కూల్కి అందరికీ కూడా మంచి పేరు కావాలి. రాధాకృష్ణన్ అంతటాయన నిరాడంబరంగా ఒక స్కూల్ టీచర్గా ఉండి కాలక్రమేణా బాగా ఎదిగి మనకు రాష్ట్రపతి అంత పెద్ద పదవిని సాధించుకున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం ఊహించుకోవచ్చు. అందుకే టీచర్స్ డేకి ఆయన జన్మదినాన్ని పెట్టారు. అట్లాగే కొంతమంది టీచర్స్ ఉంటారు మనకు తెలుసు కదా, గుడ్, బెటర్, బ్యాడ్ అని, అట్లాగా బెస్ట్ అని. అట్లాగా బ్యాడ్ టీచర్స్ అంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ ఏదో ఒక లోపం ఉంది, ప్రతి ఒక్కరిలో లోపాలు ఎదుర్కొంటారు. అదే ఒక గుడ్ టీచర్ అంటే ఆయన చదువు చెప్పేదానికని ఆయన టీచింగ్ చేస్తారు. బెటర్ టీచర్ అంటే ఆయన డెమాన్స్ట్రేషన్ అనమాట. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూపిస్తారు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని. బెస్ట్ టీచర్ అంటే ఇన్స్పైర్ చేస్తారనమాట. వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళు చదువు ఒక్క చెప్పడమే కాకుండా వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఇట్లా చదువుకోవాలి, అట్లా చదువుకోవాలా, మీరు ఫ్యూచర్లో ఇలాగ ఉండాలా, మీ క్యారెక్టర్ ఇలాగ ఉండాలా, మీ పద్ధతులు ఇలాగ ఉండాలి అని చెప్తారు. అట్లాగా మనకు ఆయన ఇన్స్పైర్ చేసే టీచర్గా బెస్ట్ టీచర్గా ఉన్నారు.
మనకు కూడా కొంతమందికి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అట్లాంటి గొప్ప టీచర్స్ దగ్గర విద్య నేర్చుకున్నందుకు మనం చాలా గర్వించాలా. ఎప్పటికీ ఆ టీచర్స్ మనం గౌరవించాలా. గౌరవించడం కూడా మర్చిపోతున్నారు. మన జనరేషన్ ఒక రకంగా ఉండింది. ఇప్పుడు రాను రాను చాలా మంది మార్పు వచ్చేస్తుంది. అట్లా కాకుండా ప్రతి విద్యార్థి టీచర్స్ని, పేరెంట్స్ని బాగా గౌరవించాలి. వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే శక్తి ఉంటే ఆదుకోవాల్సిన అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా కూడా చేయూతనివ్వాలి. ఎంత పెద్దగా మనం తక్కువ స్టేజ్లో ఉండి ఇంత పెద్దగా మనం ఎదిగిన దానికి మన టీచర్సే మనకు కారణం. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన టీచర్స్ని జీవితంలో కూడా మర్చిపోకూడదు. అట్లాగే ఈరోజు నా పక్కన శశి ఉంటే ఆమె ఒకే ఫోన్లు టీచర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి దగ్గర చదువుకున్న పిల్లలంతా ఫోన్లు చేసి మేడంకి విష్ చేస్తున్నారు. అట్లాగా వాళ్ళు టీచర్స్ పిల్లల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంటారు. అది ఒక కారణం. కొంతమంది సార్ మీరు ఏమనుకోనంటే బ్యాడ్ టీచర్స్ కూడా ఉంటారు. మన పురాణాల్లోనే ఉన్నారు. ఏకలవ్యుడు అనే ఆయన అసలు ద్రోణాచార్యుడిని తెలియదు కూడా తెలియదు. ఆయనకి శిష్యుడని కూడా ద్రోణాచార్యుడు తెలియదు. ఆయన మీద భక్తితో ఆయన ఫోటోను అట్లాంటిది ఏదో అప్పుడు ఫోటోలు లేవు కదా, మా మైండ్ లో ఆయన్ని కలుసుకొని విద్య నేర్చుకుంటాడు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటే అర్జునుడి కన్నా ఆయన మించిపోయాడని ఆయన్ని బొటన్ వేలు ఇవ్వమంటాడు, కట్ చేసి ఇవ్వమంటాడు. అసలు ఆయన నేను ఎందుకు ఇవ్వాలి నీకని అడుగుండొచ్చు. నేను నీ దగ్గర ఏమన్నా నేను నేర్చుకున్నానా, నువ్వేమన్నా నాకేమన్నా నేర్పించావా అని. అట్లా కూడా అనలేదు. ఆయన ఎంత ఏకలవ్యుడు అనే పేరు ఎవరు పెట్టుకోవడం వల్ల అంత పాపులర్ ఆయన. నిజంగా చూసుకుంటే చాలా తప్పు కదా సార్. ఒక విద్యార్థి కోసం ఇంకొక పిల్లాడు భవిష్యత్తుని అసలు అతను బాణం వేసేదానికే అవకాశం లేనంత కోరిక కోరడం అనేది చాలా తప్పు. అట్లాంటి టీచర్స్ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. టీచర్స్ కూడా ఉన్నారు, మనకు తెలుసు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. కానీ పురాణాల్లో కూడా అలా చెప్పారంటే చాలా ఆశ్చర్యం. తర్వాత ఆయన మళ్ళీ ఆయన పందాలు ఆయన పని నేర్చుకున్నారు, అది వేరే విషయము. కానీ ఒక్క మాట కూడా అనకుండా గురుదక్షిణగా ఆయన వేలు కట్ చేసి ఇచ్చేసాడంటే ఆ విద్యార్థి అంత టీచర్ పైన గురువు మీద ఎంత గౌరవం ఉంటే అట్లా చేస్తారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మనం అంత త్యాగాలు చేయబడలేదు, కానీ మన పరిధిలో మనం టీచర్స్ని గౌరవించడం, వాళ్ళకి గౌరవం ఇవ్వడం అంటే ఏంటంటే మనం రిటర్న్ గిఫ్ట్గా మనం ఇప్పుడు మన స్కూల్లో మంచి పేరు తేవాలి, పిల్లలందరూ కూడా మంచి ర్యాంకుల్లో చదువుకొని మనకు ఒక మండలంలోనే ఒక ఫస్ట్ మనం వచ్చాము అని చెప్తే అదే వాళ్ళకి మీరు ఇచ్చే బహుమతి. ఎవరికైనా కూడా ఇప్పుడు పేరెంట్స్కి అయినా కూడా మీ పేరెంట్స్ అందరూ అంటే మీకు ఇష్టం కదా, మీరు వాళ్ళని సంతోష పెట్టాలి అంటే బాగా చదువుకొని ఇప్పుడు 10th క్లాస్లో స్టేట్ ర్యాంకు రావచ్చు, కనీసం మన స్కూల్ ఫస్ట్ రావచ్చు. ఇట్లాంటివన్నీ చేసి మీ పేరెంట్స్ని, మీ టీచర్స్ని అందరినీ బాగా సంతోష పెట్టడమే మీరు వాళ్ళకి ఇచ్చే బహుమతి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి సంస్కారంతో, ఒక చదువే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు ఏమేమి పనులు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది కదా. మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళే, కానీ సంస్కారహీనులు. అట్లాంటి చదువు కాకుండా మనము సంస్కారంగా కూడా ప్రవర్తించాలి. చదువు ఒక్కటే కాదు. ఎంతమంది జైళ్లలో ఉంటున్నారు, భార్యలను చంపేసేవాళ్ళు, మోసాలు చేసి పైకి రావాలనే వాళ్ళని, పక్కన వాళ్ళని చిత్రహింసలు చేసేవాళ్ళు. అట్లాంటి క్యారెక్టర్ కాకుండా మంచి సంస్కారంతో మీరందరూ కూడా మంచి క్యారెక్టర్ కూడా బిల్డప్ చేసుకుంటూ బాగా చదువుకొని డబ్బే ప్రధానం కాదు అనేది కూడా మనం తెలుసుకోవాలా. క్యారెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాలం అనేది అందరూ చాలా పక్కదారులు పడుతున్నారు. అట్లా కాకుండా ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరూ మంచి క్యారెక్టర్తో ఉండి బాగా పైకి రావాలని మిమ్మల్ని అందరినీ ఈ టీచర్స్ డే సందర్భంగా ప్రజాసేవకురాలు కోరమ్మ గారికి, తర్వాత ఆంధ్ర మహిళా మండలి తరఫున వచ్చిన జనరల్ సెక్రటరీ, మెంబర్స్ అందరికీ ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ బడికి మీరందరూ రావడం, తర్వాత ఈరోజు ఇంత గొప్ప దినాన్ని పురస్కరించుకొని మా స్కూల్కి వచ్చి మీరు ఈ విధంగా టీచర్స్ జరిపించడం మాకు చాలా గర్వకారణమైంది. మన గురువు పూజిస్తున్నాం. ఇక్కడ టీచర్స్ డే ప్రతి సంవత్సరం చక్కగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మీరందరూ వచ్చి మాకు ఆశీర్వదించడం అని జరిగినవి. ఇప్పుడు ఈరోజు మన పాఠశాల విద్య
మన స్కూల్లో చక్కగా ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి ఆ రోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు దినోత్సవం రోజున మన స్కూల్కి విచ్చేసి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరినీ సత్కరించిన ఇన్నర్ వీల్స్ మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నేను ఆంధ్ర మహిళా మండలి సభ్యులకి ఇన్నర్ వీల్స్ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాల నుంచి నేను చాలా విన్నాను. స్టేజ్ కట్టారు, ర్యాక్స్ ఇచ్చారు, అక్కడ వాటర్ టాయిలెట్స్, అక్కడ ట్యాప్స్ ఇవన్నీ ఇచ్చారని, బెంచెస్ ఇలా వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అంటే అశోకుడు చెట్లు నాటాడు అని బుక్ లో చదువుకుంటాం కదా, అట్లాగా. సో ఇవాళ మీ అందరినీ ఇలాగా ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ చల్లని చూపి స్కూల్ మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీగా ఉంది మీరందరూ ఇక్కడికి రావడం. అందరికీ మా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా 2 క్లబ్ల తరఫున. ఇప్పుడు రాధాకృష్ణ గారిని ఈరోజు మనం అనుకుంటున్నామంటే ఆయనలో ఎన్నో మంచి క్వాలిటీస్ అనేవి ఉండబట్టి ఒక టీచర్స్ డే సెలబ్రేషన్ కింద ఆయన అనుకుంటూ చేసుకుంటున్నాం. మేము పిల్లలప్పుడైతే టీచర్స్ డే సెప్టెంబర్ 5th హాలిడే, అదే తెలుసు మాకు. అట్లా గౌరవించుకునేది అవంతా మా రోజులలో ఉండేవి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా టీచర్స్ డేకి ఆయన్ని గుర్తు చేసుకుంటూ టీచర్స్ని అందరినీ సన్మానించడం అనేది మంచి పరిణామము. అదేవిధంగా మేము ఈ స్కూల్ ఎంచుకునే దానికి కూడా కారణం ఉంది. నేను ఫస్ట్ సెక్రటరీగా ఉండేటప్పుడు మహిళా మండలికి ఫస్ట్ ప్రోగ్రాం కింద ఇక్కడ మేము తల్లిపాల వారోత్సవ అంగన్వాడీ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర మేము కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాం పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి పౌష్టికాహారం గురించి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉంటాం. స్టార్టింగ్ ఎక్కడైంది అని లేదు. తర్వాత ఇక్కడికి మా మెంబర్ అయినటువంటి బెస్ట్ టీచరుగా అందరి టౌన్లో పట్టణంలో మంచి టీచర్గా పేరుండి మంచి హుషారైంది క్రమశిక్షణకి పిల్లల్లో మేము ఏ స్కూల్కి పోయినా కానీ శశిరేఖ మేడం ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరిలో మంచి గుర్తింపు ఉంది ఆమెకి. ఆమె స్కూల్లో టీచర్గా చేరిన తర్వాత మైథిలి ప్రాణాలు తీసింది. మా మైథిలిది మన స్టేజీ కట్టించు మాకంత డబ్బులు లేకపోయినా కూడా స్నేహ పీరియడ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు మా చైర్మన్ ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఆ రోజే చాలా ప్రోగ్రాములు చేయడం జరిగింది. అందుకని ఇంకా తర్వాత నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి ఈ స్కూల్లో టీచర్స్ డే చేయాలని అక్క లేరు, అసలు అక్క ఉంటే బాగుంటుంది. అక్క వచ్చిన దాకా వెయిట్ చేసి అప్పటికప్పుడు కనుక్కొని సార్తో మాట్లాడిన నా దగ్గర నంబర్ లేదు, సార్ దగ్గర నంబర్ తీసుకొని సార్తో మాట్లాడగానే ఆయన కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. అందుకని మాకు ఈ స్కూల్లో మళ్ళీ ఈ మంచి అవకాశం ఈ కార్యక్రమం చేసుకునేదానికి మంచి అవకాశం ఇచ్చినందుకు మా హెడ్ మాస్టర్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ రోమి గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ చేసిన టీచర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నాము. ఆయన బర్త్డే చేసుకోవాలని ఆయన అనుకోలేదు. ఆయన ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన్ని మీ బర్త్డే చేస్తే బాగుంటుంది, మీ సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్తా ఉండేది అందరూ. ఆయన దాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి సెప్టెంబర్ 5th ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనకెంతో గర్వకారణము. మన తెలుగువాడై ఉండి ఆయన 1950 to 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. మళ్ళీ అట్లాగే 60 to 67 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. మళ్ళీ తత్వవేత్తగా ఉన్నారు. అట్లాంటి ఆయన బర్త్డేని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే టీచర్స్, ఇక్కడ ఉండే టీచర్స్ అందరికీ మనం సన్మానం చేసుకోవడం కూడా మా క్లబ్ ద్వారా చేసుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయము. కొంతమంది పిల్లలు టీచర్స్ కొట్టారని తిట్టారని అట్లా చాలా బాధపడుతుంటారు. అవన్నీ చాలా తప్పు. వాళ్ళు మీరు పైకి ఎదగాలనే ఉద్దేశంతోనే ఏమైనా చెప్పినా కానీ మీరు మంచి పొజిషన్లో ఉండాలా, రేపు ఈ స్కూల్ నుంచి వెళ్ళాము అక్కడ చదువుకొని మేము మంచి పొజిషన్లో ఉన్నాం అనుకోవాలని ఏమైనా తిట్టినా కానీ అవంతా మీరు ఫీల్ కాకూడదు. ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక కలెక్టర్ అయినా, ఇంజనీర్, డాక్టర్ అందరూ గురువుల దగ్గర నుంచి విద్య నేర్చుకోకపోతే
వాళ్ళు పైకి రాలేరు. కాబట్టి ఈరోజు ఈ స్కూల్లో మేము గురువులకు సన్మానం చేసుకోవడము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. My favorite teacher name is S.K. Ramitusa Madam. Her father name is Mastan. Her mother name is Bibijan. She completed her MSc Mathematics BEd and she completed BSc MSc Degree College in Vinjamu. Her service started in November 6, 2010 as SGT. The promoted as school assistant August 5, 2014. She is very good teacher. She is very intelligent. She has a very good personality. Her way of teaching is very interesting. She teaches mathematics. She is very supportive. She treats all students equal. She spends more time in development of low grade students. She is very clever. I am taking role model. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే ఈ లోకం మనుగడే లేదు. ఈ ప్రపంచానికి అధిపతి గురువే. గురువే మనకు ప్రత్యక్ష దైవం. ఈరోజు టీచర్ డే సందర్భంగా నేను మా బయాలజీ టీచర్ అయిన హైమావతి మేడం గురించి చెప్పవచ్చు. టి హైమావతి మేడం గారు 1979 జూలై 1వ తేదీన జన్మించారు. మేడం గారు MSc BEd చేశారు. 2000 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ 7th వార్డు నందు టీచర్గా జాయిన్ అయ్యారు. 2011లో JSR మున్సిపల్ హై స్కూల్ నందు అసిస్టెంట్ బయాలజీ టీచర్గా పదోన్నతి పొందారు. టి హైమావతి టీచర్ గారు మాకు చాలా చక్కగా బయాలజికల్ సైన్స్ని బోధిస్తూ మేము లెర్నింగ్ నోట్స్ రాయిస్తూ అందరూ రాస్తున్నారా లేదని గమనిస్తూ అందరినీ రాసేలా చేశారు. మేము IFP ప్యానల్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమైన వీడియో క్లిప్స్ చూపిస్తూ మాలో ఇంకా జ్ఞానం పెంపొందిస్తూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. మనుబోలు మండలంలోని బద్దెబోలు గ్రామంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని చేతుల మీదుగా 147 మంది లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను వైసీపీ పాలనలో పరిష్కారం జరపడం ఎంతో శుభపరిణామమని తెలిపారు. ఇంటి స్థలాల పట్టా మంజూరుపై లబ్ధిదారులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, బద్దెబోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, స్థానిక నాయకులు బాలకృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, వైసీపీ నాయకులు నారపరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఎడం మల్లికార్జున్ రెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలేకపోయినందువల్ల ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాదాపుగా అనేక సందర్భాల్లో బద్దెబోలు గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఇది నా దృష్టికి రాలేదు. నా దృష్టికి వచ్చిన వెంటనే ఇప్పుడున్నటువంటి సోదరుడు సర్పంచ్ చేసి సురేంద్ర, బాలకృష్ణ, అందరూ ప్రత్యేకించి కాలనీకి చెందినటువంటి కృష్ణ, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి చాలా రోజులుగా కాగితాల చేతుల్లో ఉన్నాయి తప్ప ప్లాట్లు అనుభవించలేకపోతున్నాం, ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ రెడీ చేయండి, ఇళ్ల ప్లాట్లు కేటాయించండి, అవసరమైనటువంటి ఇళ్ల నిర్మాణంతో పాటు ఇళ్లు మంజూరు చేస్తాం, ఇళ్ల నిర్మాణంతో పాటు అవసరమైనటువంటి రోడ్లు, త్రాగునీటి వసతి, అదేవిధంగా కరెంటు సదుపాయం అన్ని కూడా వీరిళ్లు ప్రారంభించే లోపల వాటన్నిటిని మంజూరు చేయించి లెవెలింగ్ పనులతో సహా పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించుకునేటప్పటికీ ఒక కాలనీకి ఎన్ని హంగులు ఉండాలనో అన్ని హంగులు ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రోత్సహించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది ఏదైనా అనుకుంటూ పోతే అది జరిగిపోతూనే ఉంటుందో తప్ప పని కార్యరూపం దాల్చదు. అందుకని 6వ తేదీ బద్దెబోలు గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. దేవాలయం నిర్మించుకున్నారు, సంతోషం. ఆ దేవాలయాన్ని నిర్మించుకున్న ఆ దేవాలయానికి కుంభాభిషేకం నిర్వహించేటువంటి రోజే నేను బద్దెబోలుకు వస్తున్నాను కాబట్టి ఒక తేదీ విధించందే ఇవి జరిగేటువంటి పనులు కాదు. అధికారులు మేము రాస్తా ఉంటారు, మేము ఇస్తా ఉంటారు, సరేనంటారు, నేను చెప్పినప్పుడు నువ్వు కొడతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, తహసీల్దార్లు మారిపోతున్నారు తప్ప పనులు జరగలేదు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ని పిలిచి ఇది వెంటనే పూర్తి చేయాలి, 6వ తేదీకి దీన్ని సిద్ధం చేసి రాళ్లు పాతి ఏదో కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయినాం అనేటువంటిది కాకుండా రాళ్లు పాతి మార్కింగ్ తో సహా వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా
అందరికీ కలిసి ఇవ్వండి అని చెప్పాం. ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు కోరుకున్నటువంటి విధంగా ఇచ్చాం. కొంతమంది అదనంగా కావాలన్నా ఇచ్చాం. దేవాలయానికి సంబంధించి ఒక ప్లాట్ కావాలంటే దాన్ని కూడా కేటాయించాం. దానికి సంబంధించి ఈరోజు 2 ప్రధానమైనటువంటి సమస్యలు కూడా కృష్ణ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి దేవాలయం ఒకటి నిర్మించుకోవాలనేటువంటి ఆశ ఉంది, తలంపు ఉంది. అక్కడ స్థలం లేదు, ఇక్కడ స్థలం వచ్చిందని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను నిధులు మంజూరు చేయించి మీకు ఇస్తాను. దానికి సంబంధించి మీరు ఎవరు కమిటీ ఉండాలి, అందరూ ఏకాభిప్రాయంతో ఎక్కడా గొడవలు లేకుండా ఇదిగో మేము కమిటీ సభ్యులుగా ఉంటాం, మేము బ్యాంక్ అకౌంట్ తెచ్చుకుంటాం, మేము ఉపయోగించుకుంటాం అనేటువంటి వాళ్ళు కనుక ఆ కాగితాలు ఏమనేటువంటివి కూడా నేను కృష్ణకి చెప్తా. వచ్చి నా దగ్గర ఆ కాగితాలు తీసుకుని 2 రోజుల పని, అది ఓఎస్టీ గారు ఉంటారు, వచ్చిన వెంటనే వాటికి సంబంధించినటువంటి కాగితాలు కమిటీ అన్ని వేస్తే వాళ్ళకి సంబంధించి మీరు పనులు ప్రారంభించుకుంటే మీరు పని చేసే దాన్ని బట్టి నేరుగా మీ ఖాతాలో డబ్బులు వేసేటువంటి విధంగా దేవాలయానికి సంబంధించి దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో దళిత కాలనీలో 45 పైగా దేవాలయాలు ఈరోజు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా మీరు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో దేవాలయ నిర్మాణాన్ని కూడా కనీసం ప్లాట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరు వచ్చినా కూడా ఎంతో మంది శాసనసభ్యులు వచ్చారు. ఆ రోజు మేము రాపూర్లో ఉన్నాం. ఈ రోజు విభజన జరిగిన తర్వాత సర్వేపల్లికి వచ్చిన తర్వాత కూడా శాసనసభ్యులు ఎందరో వచ్చారు, మంత్రులు వచ్చారే కానీ పోయారే కానీ ఈ రోజు మాత్రం మేము ఒక మంచి శాసనసభ్యుల్ని ఎన్నుకొని మాకు తండ్రి లాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ రోజు మేము నమ్మినందున ఈ రోజు అయ్యా నేను ఈ విధంగా ఫలానా హయాము నుంచి కూడా మాకు పట్టాలైతే ఇస్తున్నారే గాని అయ్యా మాకు ఇళ్ల స్థలం అంటూ చూపించడం లేదా అన్న ఒక్క మాటకి అధికారుల్ని ప్రోత్సహించి మన కృష్ణ వస్తాడు ఇంత గొప్పగా ఓటర్ లిస్టులో పెండింగ్లో ఉన్న మార్పులు చేర్పులను త్వరితగతిన పూర్తి చేయాలని గూడూరు రూరల్ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లను మండల తహసీల్దార్లు లీలారాణి ఆదేశించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లతో తహసీల్దార్ లీలారాణి సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టు డోర్ టు డోర్ సర్వేపై చర్చించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ ఓటర్ లిస్టు డోర్ టు డోర్ సర్వేలో కొత్త ఓటర్ల చేర్పులు, పాత ఓట్లు, ఆ అడ్రస్లో లేని వారి ఓటు వివరాల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. ఓటర్ లిస్టులో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ కింద ఓటర్ల జాబితాలో సంబంధించి విజిట్ చేయడం జరిగింది. దానిలో ఏవైతే అడిషన్స్కి కానివ్వండి, డిలీషన్స్కి కానివ్వండి, ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్కి ట్రాన్స్పోజిషన్కి కానివ్వండి ఐడెంటిఫై చేశారు. అవన్నీ కూడా క్లెయిమ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నారు. అవి ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నిన్న సిఇఓ వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దాని తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు అందరూ ఏఈఆర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా ఎప్పటి వరకు ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. సో దాని గురించి ఈరోజు గూడూరు రూరల్కి సంబంధించి మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులందరినీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా వీళ్ళకి తెలియజేసి త్వరగా మరి పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎలా చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళని గైడ్ చేయడానికని ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ఫామ్ 7లకి ఎవరైతే షిఫ్టెడ్ తర్వాత పర్మనెంట్ మైగ్రేషన్ ఇట్లాంటివి ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసేందుకు గాను అది కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము. వాటిని మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరుగుతూ ఉంది. ఆ రిజిస్టర్ పోస్ట్లో మేము ఇక్కడే ఉంటున్నాము మారలేదు అని అనుకునేటట్లయితే దాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి
సార్ దగ్గర వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై లెటర్ ఇచ్చి వాళ్ళ ఓట్లు రెస్టోర్ చేయించుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మరి బిఎల్ఓల ద్వారా చేయించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ గూడూరు వారి ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం నందు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా ఈ రోజు అనగా సెప్టెంబర్ 5వ తేదీన సాయంత్రం నిర్వహించడం జరిగింది. సదరు కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేసి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయులైనటువంటి ఎన్ మోహన్, పి పురుషోత్తంరావు మరియు సిహెచ్ తిరుమలయ్య సన్మానించడం జరిగింది. ఆ తదుపరి ఉపాధ్యాయుల చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. లయన్ ఆర్ రవిచంద్ర దాతృత్వంతో పేదలకు పలా సరుకులు మరియు సీనియర్ లయన్ సి సీనయ్య దాతృత్వంతో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు వాటర్ డిస్పెన్సర్ విత్ రిఫ్రిజిరేటర్ బహుకరించడం జరిగింది. లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ లయన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటున్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఉపాధ్యాయునికి స్ఫూర్తిగా ఉండాలని, విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో వెలిగి తమ భవితను తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ఆర్ రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైర్మన్లు ఎం మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్, సెక్రటరీ లయన్ కె శివయ్య, ట్రెజరర్ లయన్ పి వీరేంద్రనాథ్, బి సీనయ్య, లయన్ కెవి రవీంద్రకుమార్, లయన్ మదనమేటి రమణయ్య, లయన్ ఎం రూపేష్ రెడ్డి, లయన్ సోమిశెట్టి చెంచురామయ్య, లయన్ జగదీష్ చంద్ర, లయన్ అక్కన రమణయ్య, జక్కన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు షేక్ మహబూబ్ భాషా, లయన్ మెంబర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేశారు. స్నేహితులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. రెండవ కార్యక్రమంగా పలసరుకులు ఆహార చేయుత పథకం ద్వారా పలసరుకులు అందజేయడం జరుగుతుంది. మూడవ కార్యక్రమంగా వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరుగుతుంది. బీసీనై గారి దాతృత్వంలో వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ మెంబర్ మిత్రులకు, సహచరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మన ఉపాధ్యాయ సార్లకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తరువాత మన పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. మన సేనయ్య సారు వాటర్ ఫిల్టర్ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డేని జరుపుకుంటున్నాము. దీంట్లో టీచర్స్ డే సందర్భంగా టీచర్ వృత్తిని చేసుకుంటూ పదవి విరమణ చేసిన టీచర్లకి సన్మానం చేసుకోవాలనుకున్నాము. ఈ విధంగా వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని ఎంతో చాలా కష్టపడి అందరికీ విద్య నేర్పించారు. అందుకని వాళ్ళని గుర్తుపెట్టుకునే దానికోసంగా ఉపాధ్యాయులను సన్మానించుకుంటున్నాము. ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు చేసుకోవాలని అందరూ పోయి అడిగినప్పుడు నా పుట్టినరోజు కాదు, దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను సంతోషపడతామని చెప్పి ఆయన చెప్పడము, అదేవిధంగా ఆయన పుట్టిన రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో విద్యార్థులను తీర్చిదిద్ది రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముగ్గురిని రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉండకుండా, ఎగ్జాంపుల్ మన పురుషోత్తంరావు గారు ఉన్నారు, ఎన్నో యాక్టివిటీస్ పాల్గొంటుంటారు, అంతా చూస్తూ ఉంటాము. ఆయన జన విజ్ఞాన వేదికల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా ఉపాధ్యాయుడిగా ఉండి ఎంతమందికి మేలు చేశారు. అదే స్ఫూర్తితో మేము లయన్స్ క్లబ్ తరఫున ముగ్గురు టీచర్స్కి ఈరోజు సన్మానిస్తున్నాం. తిరుపాలయ్య గారు, పురుషోత్తం గారు, మోహన్ రావు గారు. వాళ్ళు రిటైర్ అయినా సరే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతున్నారు. వాళ్ళకి నా అభినందనలు. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కలిసి చేసినా కూడా ఆయన టీచర్ యొక్క గొప్పతనం గుర్తించారు. కాబట్టి ఎందుకంటే టీచరు ఎంత వ్యక్తి అంటే తనకన్నా ఎక్కువ స్థాయి ఉన్న విద్యార్థి అధికారులు కూడా సృష్టించగల వ్యక్తి టీచరు. తన స్టూడెంట్స్ని ఆ విధంగా తీర్చిదిద్ది ఎంతో గొప్ప జీవితాన్ని ప్రదానం చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి రాధాకృష్ణ గారు తన జన్మదినాన్ని ఈ టీచర్స్ డేగా గుర్తించాలని కోరుకున్నప్పుడు మన ప్రభుత్వం ఆ విధంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మన మిత్రులు పురుషోత్తం గారు కానీ, తిరుమలయ్య గారు కానీ, వేణయ్య గారు కానీ నాకు బాగా పరిచయం ఉంది. ఎన్నో సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు కూడా
తనకు తెలిసిన విషయాలు మొత్తం మీద నాకు 60 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు పిల్లలతోనే గడుపుతున్నాను. ఇంకా నేను ఇంకొక 19 ఏళ్ళకి 20 నెలలకు నేను కూడా రిటైర్ అయిపోతాను. మొత్తం మీద చాలా గర్వంగా ఉంది నాకు టీచర్ వృత్తి చేపట్టడం. మరొక జన్మ ఉంటే కూడా టీచర్ వృత్తిలోనే ఉండాలి. ఎందుకంటే ఈ మాకున్న తృప్తి ఇంకా ఏ ఎంప్లాయీస్కి ఉండదని. ఎందుకంటే మేము ఒక బ్రిడ్జి లాంటి వాడు. మేము ఆ బ్రిడ్జి అక్కడనే ఉంటుంది, కానీ అందరినీ మంచి మంచి పొజిషన్లకు పంపించేదానికి మేము దోహదపడతాం. ఈరోజు రియాజ్ సార్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, దానికి పునాది వేసేది మాత్రం మేమే. అందుకని మాకు గర్వం. ఎందుకంటే ఎవరికైనా అసూయ ఉండొచ్చు, కానీ ఈ కార్యక్రమంలో ముగ్గురు విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మానం జరుగుతుంది. అదేనుగాక పేదలకు పలసరకుల పంపిణీ కార్యక్రమం. మా లైన్ మిత్రుడు, మా మిత్రుడైన సేనయ్య గారు రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాటర్ కూలర్ కూడా ఇస్తున్నట్లుగా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందువల్ల నేను ఉద్యోగం చేసిన రోజు ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తా, అవి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది. కాబట్టి మేమందరం ఒక టీముగా ఉండి ఈ కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. సార్ అడిగినట్టు మేము ఎంతో ఖర్చు పెడుతుంటాము మన కోసం, మన రిటైర్డ్ ఉద్యోగస్తుల కోసం. ఇది కాదు, ఇంకా మంచి అయినా కూడా ఇంకా చేస్తానని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఇంకా కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు సార్ వాళ్ళకు అడిగినప్పుడు నేను ఆలోచించుకోలేకపోయినా. ఈరోజు అనుకోకుండా ఈ ప్రోగ్రాం పెట్టారు, మాకు కూడా తెలీదు. మేమేదో సీనైని అడిగాము, ఇక ఫ్రెండ్స్ ఇవ్వమని చెప్పి ఆయన సంతోషంగా ఇచ్చాడు. కానీ అన్ని డేట్ కలిసి వచ్చాయి కాబట్టి రియాజ్ ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేశాడు. చేయడం చాలా గొప్ప విషయం. మొట్టమొదట వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాధాకృష్ణను, మళ్ళీ సెకండ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారికి జన్మదినం పురస్కరించుకొని మా ఉపాధ్యాయుల్ని సన్మానం చేస్తున్నారు. అందులో సన్మానం టీచర్స్ ముగ్గురు కూడా మా ఎంప్లాయీస్ చాలా సంతోషంగా ఉంది. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఇట్లా దేశానికి కానీ సమాజానికి కానీ ఎంతో సేవ చేశాడు ఆయన. ఆ మహనీయుడి గుర్తుగా మనం ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన మామూలుగా తిరుపతిలో కూడా ఆయన సంబంధం తిరుపతిలో ఆయన చదువుకున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి చెందినవాడు కూడా మనం భావించవచ్చు ఆయన్ని. అలాగే మామూలుగా టీచర్స్ అన్నది విద్య ఎవరికైనా సరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఫస్ట్ అతను ఒక విద్యార్థిగానే అతని జీవితాన్ని ప్రారంభించుంటాడు. ఆ విద్యార్థి జీవితంలో ప్రతి టీచర్ కూడా నిస్వార్థంగా, అంటే అతను ఎదిగితే ఏదైనా వస్తుందని కాకుండా నిస్వార్థంగా విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని, ఎంతో గొప్ప స్థితికి ఎదగాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏ టీచర్ అయినా కూడా, నేను ఈరోజు మా టీచర్స్ చాలా మందికి ఫోన్ చేశాను. అంటే హై స్కూల్లో ఉపాధ్యాయుడు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం మన్ననలు పొందాలా. అది ప్రస్తుతం ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో ఒక అప్లికేషన్ రాసి చూసుకోవడం, ఉపాధ్యాయుడు విద్యాశాఖకు పంపించుకోవడం, వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి ఎవరు బాగున్నారా, ఎవరున్నది డిప్యూటీ ఎడ్యుకేషన్ అవసరం, డిఓలు వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటిది అన్నమాట. ఇప్పుడు అంతా కూడా ఆ విధంగా తయారైపోయింది. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది మా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని వాళ్ళు చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంలాగా పెరిగి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వారు. మా టీచర్స్కి ఈరోజు ఎంత గౌరవం వచ్చిందంటే అది వారి వల్లనే వచ్చినటువంటిది అన్నమాట. అది ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అసలు ఎందుకు మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకు ఈ విధంగా వచ్చాము? నిరోధిత్వ గురునిత్యభిధీయతే. గురు అనేటువంటి 2 అక్షరాలు మనం అప్పుడప్పుడు అంటుంటాం, రే గురు అంటాం. గురు అనే దానికి గు అంటే అంధకారము. అంధకారం మీద చీకట్లో ఉన్నాము మేము. బ్రహ్మాండమైన ఏసులో ఉన్నాం కదా. బ్రహ్మాండం అంటే అంధకారం, అజ్ఞానం అనేటువంటి అంధకారము. రుకారస్తు తన నిరోధక. ఆ రుకారం అని ఉందే అది దాన్ని నిరోధించేటువంటి, అందువల్లే దానికి గురు అనేటువంటి ఒక పదం రావడం జరిగింది. కానీ ఈనాడు మన తెలుగులో చూస్తుంటాం గురువులు లఘువులు అనేటువంటి 2 ఉన్నాయి. అంటే హ్రస్వానికి లఘువు అని, దీర్ఘానికి గురువు అని.
కానీ ఇప్పుడుండేటువంటి దాంట్లో గురువు గారు ఏమంటే నవ్వు అయిపోయారు. లేదు సార్ మీదేనా మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసాము అని చెప్పారు. నేను అందుకే ఉదయం నిన్నదాకా నేను నమ్మలేదు. నన్ను సెలెక్ట్ చేయడము ఇంకా చాలా ఉన్నట్టు లేదు సార్ మిమ్మల్ని మేము సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన దాకా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేశారని చెప్పి అమరయ్య సార్ చెప్పారు. చెప్పిన తర్వాత సెలెక్ట్ చేశారని చెప్పారు. తర్వాత మేము గూడూరు మండలంలోనే ఎక్కువగా నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇక్కడ ముందు ప్రైమరీ స్కూల్లో వర్క్ చేశాను. నేను ప్రైమరీ స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఒక ఇంటీరియర్ విలేజ్ పురిటిపడం అని ఇప్పుడు ఆశంకర కాలేజ్ లోపల ఉంది. ఒక పిల్లవాడు స్కూల్లో 20 మెంబర్స్ 25 మెంబర్స్ చేసాం. ఒక టీచర్ ఇద్దరు చేసాం. తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేశాను. అక్కడి నుంచి ఆఫీస్లో కొన్ని రోజులు వర్క్ చేశాను. గూడూరులో ఎంఏ ఆఫీస్లో వర్క్ చేశాను. అక్కడ స్కూల్స్ మీద మా ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలకు పెద్దపీట. మనుబోలు మండలంలోని బద్వేల్ గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.